నమస్తే, శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి హామీని నెరవేర్చి పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. మనుబోలులో విద్యార్థులకు ట్యాబులు, పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి ప్రతిభను గుర్తించేందుకే క్రీడా పోటీలు. గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర పోటీలు పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించిన అనంతరం మాట్లాడిన అంగన్వాడీ సిఐటి యూనియన్ నాయకులు. వైభవంగా శివపార్వతులకు విశేష పూజలు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో కొలువై ఉన్న శివాలయాల్లో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, పల్లకీ సేవ. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలులో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఆయన ప్రారంభించారు. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. మనుబోలులోని బీసీ కాలనీ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాలను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఇంట్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల రూపాయలు ఉన్నట్లేనన్నారు. గతంలో ఆసుపత్రికి వెళితే వైద్య సిబ్బంది కొరత ఉండేదని, వైద్యం సరిగా అందేది కాదని తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష అనే వినూత్న కార్యక్రమం తీసుకొచ్చారన్నారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎందేనని ఆయన వివరించారు. మనుబోలుకు సంబంధించినటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమం 1245 కుటుంబాలకి ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు రావడం, కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డులు అన్ని కూడా ఈరోజు పేదవాడికి పంపిణీ చేస్తే పేదవాడు నూతన సంవత్సరం అడుగు పెట్టేటప్పటికి కొత్త సంవత్సరంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు వస్తే దాదాపుగా 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందిపించుకునేటువంటి వెసులుబాటు ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆరోగ్య సురక్ష. సాధారణంగా అయితే మీరు ఆసుపత్రులకు వెళ్ళాలి. మీరు ఆసుపత్రికి వెళితే ఆసుపత్రిలో మీరు వెళితే వైద్యులు ఉండేటువంటి వాళ్ళు కాదు. వైద్యులు లేకపోతే మీరు పాపం ఎక్కడికో వేరే దగ్గరకో ఇంకొక దగ్గరకో వెళ్ళాలి, లేదా సకాలంలో మీరు వైద్య అవసరాలు తీర్చుకునేటువంటి వాళ్ళు కాదు. అటువంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకొని జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ప్రతి సచివాలయ పరిధిలో క్యాంపులు ఏర్పాటు చేసి మీ దగ్గరికి వాలంటీర్లు వచ్చి, మీ దగ్గరికి సచివాలయ సిబ్బంది వచ్చి, మీ దగ్గరికి వైద్యులు వచ్చి మీకున్నటువంటి బీపీ ఏదన్నా ఉందా, షుగర్ ఏదన్నా ఉందా, దీర్ఘకాలిక వ్యాధులు ఏదన్నా ఉన్నాయా, కంటి జబ్బు ఏదన్నా ఉందా, కళ్ళు సరిగ్గా కనపడటం లేదా, వీటన్నిటికీ పరీక్షలు చేసి అక్కడికక్కడే అద్దాలు అవసరమైతే అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైతే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద గతంలో ఏదన్నా ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎలా ఉంది అనేటువంటి దాని మీద పరిశీలించి వాళ్ళకి అన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్యం సక్రమంగా ఉందా లేదా అనేటువంటి దాని మీద అధ్యయనం చేస్తున్నారు. వీటన్నిటితో పాటు ఈరోజు డిఎం అండ్ హెచ్ఓ గారు చెప్పినట్టుగా పెన్షన్ ఏదైతే మీ ఇంటికి ఈరోజు చేరుతుందో అదే విధంగా మీకు ఏదైతే మందులు అవసరం అవుతాయో నెలకల్లా టంచనగా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఈరోజు ఇప్పటికే మనం పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నేరుగా మీ వాలంటీర్ మీకు కావాల్సినటువంటి మందులను అప్లోడ్ చేస్తే సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి నేరుగా వాళ్ళ తపాలా ద్వారా మీ ఇంటికే డెలివరీ చేసేటువంటి, ఇంటికే మందులు అందించేటువంటి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, నాయకులు హరిగోపాల్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, దాసరి భాస్కర్ గౌడ్, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పొదలకూరులో హిజ్రాలు తరిమినప్పటి నుండి సోమిరెడ్డికి మతి భ్రమించిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 152 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా మంత్రిగా చేయగలిగానన్నారు. సోమిరెడ్డి హయాంలో శిలాఫలకాలపై అభివృద్ధి పరిమితమైందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ వజ్రమ్మ, నాయకులు హరిగోపాల్ రెడ్డి, భాస్కర్ గౌడ్, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ, రవీంద్రారెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వేరే ఏమీ పని లేదు. మీరు ఎవరైనా నేరుగా పోయి సోమిరెడ్డిని కిరాయికి మాట్లాడుకోవచ్చు. ఈ కుటుంబ తగాదా ఉంటే కిరాయికి వస్తాడు, దానికి ఒక రేట్. ఏదన్నా ప్రైవేట్ వ్యక్తుల మధ్య గొడవ ఉంటే మైనింగ్ ఉంటే కిరాయికి వస్తాడు. నేను నిన్ను అడిగేదానికి సమాధానం చెప్పాల్సింది, నువ్వు నిజమైనటువంటి పోరాట యోధుడు అయితే, నీకు నిజంగా పోరాటం అనేటువంటిది ఉంటే నువ్వు సైదాపురానికి వెళ్ళావు, చెలో సైదాపురం అన్నావు. అక్కడికి వెళ్ళి ఆ సైదాపురం వచ్చిన ఎందుకు ఆపేసావు, దానికి సమాధానం చెప్పు. సైదాపురంలో క్వాలిటీ మైనింగ్ నేను అడ్డుకుంటానని పోయినటువంటి వాడివి. నేను మొన్న కూడా చెప్పా, అయ్యా 14 వాటాల దగ్గర మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, సోమిరెడ్డిని రమ్మనండి, ఇదే డబ్బా కింద వేసి దొరికిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడ మైనింగ్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. సోమిరెడ్డిని వచ్చి నిలబడమనండి, మా దగ్గర 14 వాటాలకు డబ్బులు తీసుకున్న దానికి మైనింగ్ కింద మేము ఇట్లా దొరికిస్తామంటున్నారు. మేము ఎందుకు వాడడం లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోతే ఏమి పోయి ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు అంటే నీ నోరు ఎందుకు మూతపడిపోయిందంటే అక్కడ మూతపడిపోయింది. ఇక్కడ తందుకు 2,000 రూపాయలు అడిగాడు. ఎందుకు ఇస్తారు పొదలకూరు మండలంలో నీకు తందుకు 2,000 రూపాయలు? ఎందుకు ఇవ్వాలి నీకు తందుకు 2,000 రూపాయలు? నాకు తందుకు 2,000 రూపాయలు ఇవ్వకపోతే నేను ఉచుకొని చేస్తాను. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇంత సుదీర్ఘమైనటువంటి కాలంలో ఇద్దరు భాగస్వామ్యం మధ్య నవ్వు ఉంటే నీకున్నటువంటి వాడికి ఏమి కాగితాలు ఉన్నాయో చూపించమంటే అవన్నీ నాకు అవసరంలే, అడగడానికిలే, నాకు డబ్బులు ఇస్తారని మీరు ఎత్తారా అని 3 రోజులు సత్యాగ్రహం చేసింటే పోలీసులు వాడి పోరాడుకున్నట్టుగా ఎంత పోలీసు చెప్పున్నావా? చెప్పులే ఎందుకుంటే చెప్పు. ఏదైనా మీరు ఒక పంచగుడి ఒక మనిషి ఆగవాగం అయిపోయి ఎవరు లెక్క చేస్తారు? ఎందుకు పడుచుకుంటారు? ఎవడు కాకపోతే గత 16 రోజుల నుండి సమ్మె చేస్తున్న అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసాన్ని వారు ముట్టడించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే పిఏకు అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం అంగన్వాడీలు గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఏర్పాటైన ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించారు. అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భగభగ మండే సూర్యుడిని చూడు, అంగన్వాడీ సత్తా చూడు అంటూ అంగన్వాడీలు గళమెత్తారు. ఎమ్మెల్యే వరప్రసాదరావు అందుబాటులో లేకపోవడంతో యూనియన్ నాయకులు ఎమ్మెల్యే పిఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు వందవాసి నాగరాజు తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 16 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. వాలంటీర్లకు జీతం పెంచారని, పింఛన్దారులకు పెంచారన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించుకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు వివరించారు. 16 రోజులుగా అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు పోరాడుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మేరకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ టీచర్లకి 5 లక్షలు, ఆయమ్మలకి 3 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఈ ఆందోళన జరుగుతా ఉంటే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించామని చెప్పి అసలు ప్రధానమైన సమస్య వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన సమస్య, వాళ్ళ జీవితాలకు సంబంధించిన సమస్యను పక్కదారి పెట్టి ఈరోజు కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చిన్న పిల్లలకి, గర్భవతులకి, చిన్నపిల్లల తల్లులకి ఈరోజు అన్యాయం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజ్ఞప్తి చేసినప్పటికీ పెడచెవిన పెట్టారు. వీళ్ళు ఇచ్చిన వాగ్దానమే. ఇదే ముఖ్యమంత్రి తెలంగాణ కన్నా నేను 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పిన హామీ ఈరోజు ఏమైందని చెప్పేసి సిఐటిగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీకు కనబడలేదా? పక్కనున్న రాష్ట్రంలో మొన్నటిదాకా 13,650, ఇప్పుడు 18,000 చేస్తున్నారు. మీరు ఏమి ఈ టీచర్లకి, ఈ అంగన్వాడీలకి సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. మీరే చూస్తున్నారు, ఒక విపరీతంగా పెరిగాయని, చివరికి పెన్షన్ కూడా పెంచుతున్నారు 250, వాలంటీర్లకు కూడా 750 పెంచారు. అంగన్వాడీ టీచర్లు మీకు కనబడలేదా? వాళ్ళ ఆకలి మీకు కనబడలేదా? వాళ్ళ ఆర్తనాదాలు మీకు వినబడ 12వ తేదీ నుంచి ఈరోజు 16 రోజులుగా 12వ తేదీ నుంచి 16 రోజులుగా సమ్మెలో ఉన్నాము.
కానీ మాకు మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ జీతం మీదనే బతికే ఆయమ్మలు కానీ టీచర్లు కానీ ఉన్నారు. ఈ 16 రోజుల నుంచి ఛార్జీలు ఎంత అవుతున్నాయి మాకు, అది కూడా మేము లెక్క చేయకుండా గవర్నమెంట్ని మేము ఒకటి అడుగుతున్నాం, మాకు జీతం పెంచండి అని. మా జీతానికి ఎంత అడ్డొస్తున్నది? ఒకరోజు వాళ్ళు కారులో తిరిగే పెట్రోల్ ఖర్చు అంత లేదు మా జీతం. మాకెందుకు జీతం పెంచారు అంగన్వాడీలు అంటే ఎందుకు అంత చిన్న చూపు? మేము 16 రోజులుగా సమ్మెల్లో కూర్చున్నాం, ఎక్కడెక్కడో ఏమేమో చేస్తున్నాం, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాలేదు ఇంతవరకు. బొత్స సత్యనారాయణ గారు మాకెందుకు జీతం అయితే 15 రోజుల తర్వాత పెంచుతానంటున్నాడు. ఈ 15 రోజులు ఏం చేయాలి? ఇప్పుడు 15 రోజులు కూర్చున్నాం, ఈరోజు 16 రోజు, ఇంకా 15 రోజులు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలైనా కూర్చుంటాం. మాకు జీతం ఎంతవరకు మా జీతం పెంచుతారో అంతవరకు మేము సమ్మెలైనా కూర్చుంటామని మా యూనియన్ తరఫున, మా సిఐటి తరఫున, మా అంగన్వాడీ తరఫున మేము నిలదీసి ప్రభుత్వాన్ని గద్దెదించాలని అడుగుతున్నాం. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అధ్యక్షురాలు ఇంద్రావతి, రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్, సిఐటి పట్టణ అధ్యక్షుడు బివి రమణయ్య, నాయకులు సురేష్, ప్రసాద్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి ప్రతిభను గుర్తించేందుకు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతోందని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న క్రీడా పోటీలను ఆయన పరిశీలించారు. పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను బుధవారం ఎమ్మెల్యే వరప్రసాదరావు పరిశీలించారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 47 రోజుల పాటు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందని ఆయన వివరించారు. ఎంతో గొప్ప ఉద్దేశంతో గ్రామాల్లో ఉన్న పేద ప్రజల నైపుణ్యత వాళ్ళ ఆటల్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద ఎత్తున దాదాపు 47 రోజులు జరిగే ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం కూడా నిన్నే మేము ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు గుంటూరులో ప్రారంభించారు. నియోజకవర్గంలో మేమందరూ అధికారులు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో మేము అల్లూరు రాజశేఖరరెడ్డి గారి స్టేడియంలో కూడా చేయడం జరిగింది. మేమంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క సెక్రటేరియట్లో కూడా 15,004 సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు 5 అంటే వాళ్ళ ఈ రోజుల్లో ఏమైతే ఉందో గ్రామాల్లో సంబంధించిన కబడ్డీ, ఖోఖో కూడా పెట్టడం అన్నది చాలా విశేషం. ఎందుకంటే అవి రోజు రోజు క్షీణించిపోతున్నాయనే ఉద్దేశాలు పెట్టుకున్నారు. తర్వాత క్రికెట్ వచ్చి ప్రతి బిడ్డ కూడా ఆశపడుతున్నారు కనుక అది క్రికెట్ పెట్టడం జరిగింది. అలాగే వాలీబాల్, దాంతోపాటు బ్యాడ్మింటన్ పెట్టారు. సో ఈరోజు గౌరవనీయులు కమిషనర్ గారు అలాగే ప్రిన్సిపల్ గారికి రావడం జరిగింది. మా ప్రజాప్రతినిధుల నాయకులందరూ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులతో పాటు ఇక్కడ జడ్పీ సక్సెస్గా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 9 సచివాలయానికి మేము ప్రారంభించడం చేస్తున్నాం. ఇక్కడ సాధుపేట ఇక్కడ జడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఇక్కడ 9 సచివాలయాన్ని కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆఫీసర్స్ మీకు అందజేస్తారు. ఇప్పుడు సాధుపేట 1, సాధుపేట 2 ఈరోజు క్రికెట్ టీమ్స్ మాతో ప్రారంభించడం అన్నది మాకు గౌరవంగా భావిస్తున్నాము. అధికారులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందులో ఆడుకునే ప్రతి బిడ్డ కూడా చక్కగా ఇది ఉపయోగించుకోండి, మీ నైపుణ్యత తెలియచేసుకోండి, చూపించుకోండి. చేసుకున్న తర్వాత నియోజకవర్గం స్థాయిలో, సచివాలయం స్థాయిలో అయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గం స్థాయిలో జరుగుతుంది. నియోజకవర్గం స్థాయిలో అయిపోయిన తర్వాత అప్పుడు మరలా డిస్టిక్, జిల్లా స్థాయి జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 12 కోట్ల పైగా బహుమతులు కూడా ఇస్తున్నారని చెప్పి సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను. అదృష్టం ఏమిటంటే లేదా విశేషం ఏమిటంటే గూడూరులో ఎక్కువగా మొత్తం ఇక్కడ జరిగినంత కూడా 34 లక్షల మంది రాష్ట్రం అంతా కూడా అయితే అందులో ప్రేక్షకులు వచ్చి 88 లక్షల మంది కూడా దానిలో నమోదు చేసుకోవడం జరిగింది. అంటే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటున్నారంటే సంఖ్య కొరకు 1,22,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నారన్నదే మనకు సంతోషకరం. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వరరావు, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులను బైండ్ ఓవర్ చేసుకునే అధికారం పోలీసులకు లేదని, కేవలం తహసీల్దార్కు మాత్రమే ఉందని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2 రోజులుగా పోలీసు శాఖ అధికారులు టీడీపీ నాయకులను బైండ్ ఓవర్ చేసుకుంటామని వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సేలం కిరణ్ కుమార్, బిల్లి చెంచరామయ్య, పిలుము శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, ఇజ్రాయెల్ కుమార్, పెంచిలేవి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల నుంచి గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి స్టేషన్ అధికారులు, సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఫోన్ చేసి మీరు స్టేషన్ రావాలా, మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసుకుంటున్నాం. అట్లాగే పార్టీ అధ్యక్షులకి ఫోన్ చేసి మీ వాకాడు పంచాయతీ అంటే 19 పంచాయతీ ఉంటే వాకాడులో ఆ 19 పంచాయతీల్లో ఒక్క పంచాయతీకి 10 మంది తీసుకోవాలంట. కొత్త సిస్టమ్. ఏదో బైండ్ ఓవర్ కేసు అంటే గతం 2019లో సంతకం పెట్టాం, పోలీస్ వ్యవస్థ మీద గౌరవంతో పెట్టాం. దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు దారుణంగా మా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. అసలు బైండ్ ఓవర్ చేసుకునే అధికారం పోలీసులకు లేదు. బైండ్ ఓవర్ చేసుకునే అధికారం ఎంఆర్ఓ గారికి ఉంది. పోయినసారి కూడా ఎంఆర్ఓ గారు దగ్గరికి మా వాళ్ళని పెడితే ఎంఆర్ఓ గారు మీరు ఎందుకు వచ్చారు అడిగారు. అమ్మ మా పోలీసు తీసుకొచ్చారమ్మా, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమ్మ అంటే నీపైన ఏం కేసులు ఉన్నాయని అడిగింది. ఏం కేసులు లేవు, ఏదో ఒక పేరు పెట్టేసి తీసుకొచ్చి భయపించి రేపు ఏదన్నా జరిగితే ఇప్పుడు 4-5 నెలల తర్వాత జరిగే ఎలక్షన్కి ఇప్పుడు నుంచి బైండ్ ఓవర్ చేసుకొని భయపిస్తామమ్మా మా వాళ్ళని గందరగోళం చేసే పరిస్థితిలో పోలీసు ఉంది. ఇది పోలీసుకి మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీ గతంలో పరశురామ్ అనేటువంటి ఒక వ్యక్తికి ఇదే విధంగా బైండ్ ఓవర్ కేసు పెడితే అతను కోర్టును ఆశ్రయించాడు. కోర్టు స్పష్టంగా చెప్పింది, పోలీసులకు బైండ్ ఓవర్ చేసుకునే అధికారం లేదు. అధికారం ఉండేది కేవలం ఎంఆర్ఓ గారికేను. ఎంఆర్ఓ గారి యొక్క అధికారాలని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళ చేతిలో తీసుకొని చెప్పి క్లియర్ కట్గా కోర్టు సంబంధించినటువంటి కేసులో కూడా అక్కడ న్యాయస్థానం చెప్పడం జరిగింది. పురపాలక సంఘం కాంట్రాక్టు కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తోందని, వారి న్యాయపరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పార్టీ తరఫున నాయకులు మద్దతు ప్రకటించి దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కనీస వేతనం 26,000, వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం, సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, జీతం అమలు చేయాలి. వారి యొక్క సమస్యలను పరిష్కరించుకునేదానికి నిన్నటి నుండి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి పట్ల మొండి వైఖరి చూపిస్తోంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, గత 15 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు అయితేమి, టీచర్లు అయితేమి సమ్మె చేస్తున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కరించకుండా మొండికేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు వారి యొక్క హక్కుల కోసం, వారికి రావాల్సినటువంటి నిధుల కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇవాళ అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్టు పరంగా కానీ పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు నిన్నటి నుండి రోడ్డు మీద కూర్చొని బైఠాయించే వారి యొక్క సమస్యల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి. పర్మనెంట్ సిబ్బందికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని, అదేవిధంగా వారికి వర్క్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కొన్ని పంచాయతీలు కలిపినప్పుడు వారికి పని బాగా ఎక్కువైపోయింది. వారికి సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు. వారికి సరైనటువంటి సిబ్బందిని కల్పించాలని, వారికి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా
రాబో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈవీఎంలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పురపాలక కమిషనర్ శ్రీనివాసరావు ఓటర్లకు సూచించారు. నాయుడుపేట పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయన సింహం జొల్లు రోజు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలోని 67, 68, 69, 70, 71 పోలింగ్ స్టేషన్లలో ఏదైతే ఈవీఎంస్ ఉన్నాయో వీవీప్యాట్లు ఈవీఎంలు వాటిని ప్రదర్శించి ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఆ ఓటు వేసిన గుర్తుకే ఓటు పడుతుందా లేదా అనేది ప్రజలకి ఒక అవగాహన కల్పించాము. ఈరోజు ఈ 5 పోలింగ్ స్టేషన్లో ప్రజలు కొంతమంది వచ్చి ఓటు డెమాన్స్ట్రేషన్ చేశాము. కరెక్ట్గా పడుతున్నాయి. సాటిస్ఫాక్షన్, సంతృప్తి వ్యక్తం చేశారు ఓటర్లందరూ కూడా. ఎందుకంటే ఈవీఎం లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించే దానిలో భాగంగా ఎలక్షన్కు ముందే పురపాలక సంఘ పరిధిలోని అన్ని పిఎస్ల్లో, అన్ని సెంటర్లలో, ఇంకా ముందు బజార్లో కూడా ఒక సెంటర్లో పెట్టి ఈ డెమాన్స్ట్రేషన్ అంతా ఏర్పాటు చేసి రకరకాల కార్యక్రమాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు టైం టు టైం జరుగుతాయి. ప్రజలు ఓటు ఎక్కువ వేయాలా, ఎక్కువ మంది ఓట్లో పాల్గొనాలా అనే దానికి కూడా ముందు అవగాహన కార్యక్రమాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వారు ఎప్పుడైతే ఆదేశాలు ఇస్తారో, ఏ కార్యక్రమాలు జరుపుకుంటారో ఆ కార్యక్రమాలు గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో మా ఈఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, నేను ఏఈఆర్ఓగా నేను ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. నెల్లూరులో కొలువై ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో బుధవారం వేకువజామున శ్రీ శివ కామసుందరి నటరాజ స్వామివారికి అభిషేకాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిగాయి. అలాగే అన్నాభిషేకం ఋత్వికులచే నిర్వహించారు. అనంతరం ద్వారదర్శనం పేరిట పేట ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఈవో వేణుగోపాల్, ఏసీ శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శివపార్వతులకు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. మాడవీధుల్లో స్వామి అమ్మవార్లను ఊరేగించారు. భక్తులు పాల్గొని పరమేశ్వరుని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలసిన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివ పార్వతులను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. మహిళలు విరిగా పాల్గొని కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్ల వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలు విరిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో బుధవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించారు. భక్తులు విరిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ధనధాన్య సుఖప్రదం జ్ఞానప్రదం అంగపరై కొండవారి వారి రెండు మాగరై తోడ్ సెమిచ్చుచ్చతే పుదై శ్రీనివాస సదా నట్టరియల్ పట్టర్ పిరాన్ కోలై సొన్నా జగతుదివాడియే తిరువాయ సర్వశేషినే సులభాయ సుసి
ధ్యాసితవక్షసం శ్రీతచేతనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి హామీని నెరవేర్చి పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. మనుబోలులో విద్యార్థులకు ట్యాబులు, పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి ప్రతిభను గుర్తించేందుకే క్రీడా పోటీలు. గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర పోటీలు పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించిన అనంతరం మాట్లాడిన అంగన్వాడీ సిఐటి యూనియన్ నాయకులు. వైభవంగా శివపార్వతులకు విశేష పూజలు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో కొలువై ఉన్న శివాలయాల్లో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, పల్లకీ సేవ. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.